పెనుకొండ శ్రీకృష్ణ దేవరాయల కాలంలో విజయనగర రాజుల రెండో రాజధానిగా ప్రసిద్ధి చెందిన పట్టణం. ఎంతో చారిత్రక ప్రాముఖ్యత ఉన్న ఈ పెనుకొండలో ఇప్పటికీ రాయల కాలం నాటి ఆనవాళ్లు, ఆనాటి చరిత్రను కళ్లకు కడతాయి. బుక్కరాయలు కట్టించిన ఈ కోటలో ఎన్నో పురాతన శాసనాలున్నాయి. విజయనగరపు రాజులు యుద్ధానికి వెళ్లే ముందు ఇక్కడే పూజలు జరిపేవారని ప్రతీతి. అప్పట్లో పెనుకొండలో దాదాపు 360కు పైగా దేవాలయాలు ఉండేవని చరిత్ర చెబుతోంది. పెనుకొండ కొండపై నిర్మించిన నరసింహస్వామి వారి దేవాలయము, శత్రు దుర్భేద్యమైన కోట, గగనమహల్, గాలిగోపురం, తిమ్మరుసు బందికానా మొదలైన ఆనాటి ఆనవాళ్లు ఇప్పటికీ తమ ప్రత్యేకతను చాటుతున్నాయి. గత వైభవాన్ని గుర్తు చేసుకుంటూ ఏటా శ్రీకృష్ణదేవరాయల పట్టాభిషేక మహోత్సవాలు జరుపుకోవడం ఆనవాయితీ. 2 రోజుల ఉత్సవాల నేపథ్యంలో పెనుకొండలోని సాహితీ గగన్మహల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఊరివాకిలి ఆంజనేయ స్వామి, వినాయకుని దేవాలయాల్లో పూజలు, అభిషేకాలు చేపట్టారు. శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి పాలాభిషేకం చేశారు. జైహో కృష్ణదేవరాయ అంటూ నినాదాలు చేస్తూ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఆత్మీయ రక్తదాత సంస్థ ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే బీకే పార్థసారథితో పాటు పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీకృష్ణదేవరాయల పట్టాభిషేక మహోత్సవాల కోసం జూనియర్ కళాశాల మైదానంలో భారీ వేదికను సిద్ధం చేశారు. మొదటి రోజు మంత్రులు అయ్యనపాత్రుడు, పరిటాల సునీత, పల్లె రఘునాథ్ రెడ్డి, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పాల్గొంటారు. ముందుగా పట్టణంలోని వైజంక్షన్ లో ఉన్న కృష్ణదేవరాయల కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ర్యాలీగా బయలుదేరి గగన్మహల్ మీదుగా సభాస్థలికి చేరుకుంటారు. అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు, పలు రకాల విన్యాసాలు, ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన స్టాల్స్ ప్రదర్శన ఉంటుంది. గత కృష్ణదేవరాయల పరిపాలనలో ఏ విధంగా పాలించినప్పుడు ఆ కళలన్నీ ఉన్నాయో అలాంటి కళలన్నీ కూడా ఇక్కడ ప్రదర్శింపబడతాయి. అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించి అయితేనేమి, అదేవిధంగా రకరకాల స్టాల్స్ని కూడా ఇక్కడ ఏర్పాటు కూడా చేసుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా కృష్ణదేవరాయల ఉత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహించడం జరుగుతోంది. త్రాగినీటి సమస్య అయితేనేమి, భోజన కార్యక్రమం అయితేనేమి అన్నీ కూడా తగినటువంటి ఏర్పాట్లు ఉంటాయి. అన్ని రంగరంగ వైభవంగా ఈ పెనుకొండ పట్టణాన్ని కూడా తీర్చిదిద్దడం జరిగింది. ఒక పండగ వాతావరణంలో ఈ కార్యక్రమం జరుగుతుందని ఆశిస్తా ఉన్నాం. ఉత్సవాల రెండో రోజు పట్టణంలోని పెనుకొండను ఎక్కి అక్కడే ఉత్సవాలు జరిపేలా ఏర్పాట్లు చేసినట్లు ఎమ్మెల్యే పార్థసారథి తెలిపారు. శివనాథరెడ్డి గారి చేతుల మీదుగా రచింపబడింది. హిందూపురం శాసనసభ్యులు శ్రీ నందమూరి బాలకృష్ణ గారు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. బాధ్యత వారు తీసుకున్నారు. లేపాక్ష దేవాలయం అన్నటువంటి పుస్తకం శిల్పారామం ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ శ్రీ ఈమని శివనాగిరెడ్డి గారి చేతుల మీదుగా రచించబడింది. దాన్ని మన ప్రీతమ మంత్రివర్యులు మాన్య శ్రీ డాక్టర్ పల్లె రఘునాథ రెడ్డి గారు ఆవిష్కరిస్తూ ఉన్నారు. ఏనాటి మన తెలుగు తేజం శాతవాహనాల నాటి అలల తలదన్ని చెలగింది తెలుగు తేజం. దిగ్గిగంతాలు వినిపించనే విన్నాయి, నిన్ను నేర్చిన మనసుంటే వినబోయి తెలుగు బిడ్డ అని రాసులుగా పోతే వ్యాపారాలు సాగించారంట బీహార్లో నాడు. దాసడు పేసడే చదివి గాథలు ప్రభు తెలుగు వారికి ఆంధ్ర మహాకావ్యాన్ని అందించాలని ఆంధ్ర మహాభారత సమిత రచన బంధువులయ్యాడు ఆ మహానుభావాలను ఆరంభించిన ప్రయత్నానికి సాఫల్యం సాధిస్తూ మహాభారతాన్ని రాజనీతి శాస్త్రంగా నవరస మధు మందాగిరిగా పరిచయం సముద్రంలో పెట్టింది. కావున గంట నీరు చదువుకు భయంబడ ఏలేర్చేతో కైకిమ దైత్యం అర్థులని కాదని కోరను. కాకులకి పద్ధతి నిన్ను కీచకులు నమ్ముకోనని భాష చేసి కావ్య సరస్వతిని ఓదార్చి భగవదాత్మకంగా మహాభారతాన్ని రచించాడు పోతన. తెలుగు దేవరయంలో దేశంలో తెలుగు దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయ గారికి సెలవిచ్చాడు సాక్షాత్తు శ్రీకాకుళంలో మహావిష్ణువు అయినాడు.
ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చెరువులన్నీ కూడా అంగండి కాలం కూడా పూర్తి కావాలనేదే మన సీఎం గారు ఆలోచన. తప్పకుండా నెక్స్ట్ ఇయర్ కంతా అంగండి కాలం పూర్తి అయితే ప్రతి రైతన్నల కళ్ళలో కూడా ఆనందం కూడా చూస్తామని మరొకసారి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ రోజు శ్రీకృష్ణ దేవరాయలు ఉత్సవాలకు 504 ఉత్సవాలకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పోలీస్ సిబ్బంది కానీ అందరికి కూడా సహకరించి మీరందరూ ప్రతి ప్రోగ్రామ్ లో కూడా అటెండ్ అయ్యి అన్ని చూసుకొని నిదానంగా ఇల్లు చేరుకోవాలని ప్రత్యేకంగా అందరికీ కూడా పేరు పేరున తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ రోజు శ్రీకృష్ణ దేవరాయల పట్టాభిషేక మహోత్సవం. శ్రీకృష్ణ దేవరాయల పేరు వింటా ఉన్నట్లే మొత్తం ప్రజల యొక్క రక్తం ఉప్పొంగిపోతామని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని, ఆత్మ గౌరవాన్ని, ఆత్మ విశ్వాసాన్ని యావత్ భారతదేశానికే చెప్పిన మహోన్నతమైన మానవతావాది మహానాయకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నాం. ఈ తెలుగు జాతి యొక్క ప్రతిష్టను, పేరును దశగా యావత్ ప్రపంచానికి తెలియజెప్పిన మహానుభావుడు అభినవ శ్రీకృష్ణ దేవరాయలు అని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. శ్రీకృష్ణ దేవరాయలు ఒక పరిపాలన దక్షుడు, రాజకీయ దురంధరుడు, పరాక్రమవంతుడు, పరమత సారము కలిగిన వ్యక్తి. నీతి, న్యాయం, ధర్మాన్ని, సత్యాన్ని, 4 పాదాలుగా ధర్మాన్ని విజయనగర సామ్రాజ్యంలో నడిపిన మహా చక్రవర్తి అని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం.